హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి శివరాత్రికి ప్రారంభించి సంవత్సరం పాటు చేసుకునే నోము కథల్లో భాగంగా ఈరోజు ఈ వీడియోలో దీపదానపు నోము కథ అండి. ఇది శివరాత్రికి ప్రారంభించి మళ్ళీ సంవత్సరం శివరాత్రి వరకు చేసుకోవాలి. మధ్యలో మంచి రోజు చూసుకొని ఉద్యాపన చేసుకుంటే సరిపోతుంది. స్త్రీలకు ఉండే సమస్త బాధలు దుఃఖాలు తొలగిపోవటానికి ఈ నోము నోచుకుంటారండి. కొన్ని చిన్న చిన్న విషయాలుగానే కనిపిస్తాయి, కానీ అవి మనసును చాలా బాధిస్తాయి కదా. అవి ఎవరికీ చెప్పుకోలేము. చెప్పుకున్న ఇంత చిన్న విషయానికి దుఃఖిస్తున్నావా అని అంటారు కదా. అలాంటి బాధలు కష్టాలు తొలగిపోవడానికి ఈ నోము నోచుకుంటారండి. ఈ నోము చాలా సులభమైన నోమండి. ప్రతిరోజు కథ చదువుకొని అక్షంతలు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఉద్యాపన ఒకటి చేసుకోవాలి. ఫ్రెండ్స్, వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇది శివరాత్రికి ప్రారంభించి కార్తీక మాసంలో ఉద్యాపన చేసుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే ఇది దీపదానపు నోము కథ కదా. దీపాన్ని దానం చేయాలి. అలాంటి దానాలు కార్తీక మాసంలో చేస్తే చాలా పుణ్యం వస్తుంది. అందుకని ఈ శివరాత్రికి ఈ నోము పట్టుకోండి. కార్తీక మాసం వరకు కొన్ని రోజులు అయిపోతుంది కదా. కార్తీక మాసంలో ఉద్యాపన చేసుకొని మిగతా రోజులు శివరాత్రి వరకు ఈ కథ చదువుకొని అక్షంతలు వేసుకోవచ్చు. ఈ దీపదానపు నోము కథ శివరాత్రి రోజు కానీ రథసప్తమి రోజు కానీ ప్రారంభించుకోవచ్చండి. ఇది కథ ప్రారంభించిన రోజు మన నిత్య పూజ అయిపోయిన తర్వాత కథ చదువుకొని తలపైన అక్షంతలు వేసుకోవాలండి. ఇలా ప్రతిరోజు చేయాలి సంవత్సరం పాటు. మధ్యలో ఎప్పుడైనా మంచి రోజు కానీ కార్తీక మాసంలో కానీ ఉద్యాపన చేసుకోవచ్చు. మీరు కథ పట్టుకోవడమే కాదండి, ఉద్యాపన కూడా చాలా ముఖ్యం. ఉద్యాపన మాత్రం చేసుకోవాలి. ఏదైనా కథ పట్టుకున్నామంటే ఆ కథ ఉద్యాపన చేసిన తర్వాతే ఇంకొక కథ ప్రారంభించాలండి. ఈ నోము కథకు వేరే నియమాలు ఏమీ లేవండి. రోజు కథ చదువుకొని అక్షంతలు మాత్రమే వేసుకోవాలి. ఆ కథ ఏంటంటే దీపదానపు నోము కథ. ఒక అత్తకు ఇద్దరు కోడండ్రు కలరు. పెద్ద కోడల మీద చిన్న కోడలకు కోపం ఉండేది. చిన్న కోడలు అసూయతో అన్ని పనులు తోడి కోడలతో సమానంగా చేయుచుండెను. కానీ ఆమె నిద్రపోవచున్నప్పుడు దీపం ఆరిపోయేది, మరియు ఆమె పూజా సమయములందు దీపారాధన చేసినచో ఆరిపోవచుండేది. ఇది చూచి ఆ అత్త అంటే వాళ్ళత్త ఆమెను తిట్టుచుండేది. ఆ బాధపడలేక ఈమె ఒకనాడు ఏడ్చుచు నిద్రపోయాను. ఆ నిద్రలో పార్వతీదేవి వృద్ధురాలి వలె ఆమె కనిపించి దుఃఖము పోవుటకు గాని దీపదానము నోము నోచవలనని చెప్పెను. ఆ తర్వాత ఆ నోము నోచుకొని సాటివారితో గౌరవముగా ఉండెను. దీపదానము నోము నోచిననెంతకు పాపాలు పోవును పరమ పుణ్యము వచ్చు అని అనుకొని పై కథను మొత్తం చదువుకొని అక్షంతలు తలపైన వేసుకోవాలి. ఉద్యాపన. ఈ నోము కార్తీక మాసంలో నోచవలెను. 33 వెండి ప్రమిదలలో కమలపు వత్తులు వేసి వెలిగించి ఆ జ్యోతులు వెలుగుచున్నప్పుడు బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాదులతో సత్కారము చేయవలెను. 13 పోచలు కలిగిన పత్తిని 8 తునకలు క్రింద త్రుంచి ఆ తునకలను కలిపి ఒక వత్తి కింద చేయవలెను. దీనిని కమలవత్తి అందురు. ఈ కమలం వత్తి ఏ విధంగా తయారు చేయాలి, ఎలా తయారు చేయాలనే విషయాన్ని 13 రకాల ఒత్తుల నోము వీడియోలో ఉందండి. ఆ వీడియో లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఈ అష్టకమలం వత్తి మీకు అందులో క్లియర్గా చూపించాను నేను. ఇలాంటి కమలపు ఒత్తులు 33 తయారు చేసుకోవాలండి. ఈ 33 ఒత్తులను కూడా 33 వెండి ప్రమిదలు తీసుకోవాలి. చిన్న చిన్నవి దొరుకుతాయి కదా, అలాంటివి వెండివి 33 వెండి ప్రమిదలు తీసుకొని అందులో ఈ కమలపు ఒత్తులు వేసి వెలిగించాలట. ఈ దీపాలు వెలుగుతుండగానే బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలటండి. వీటితో పాటు దక్షిణ తాంబూలం ఇవన్నీ కూడా ఇవ్వాలి. ఇంకా సాహిత్యం కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే కార్తీక మాసంలో దీపదానం చేస్తే చాలా మంచిది కదా. ఈ దీపదానంతో పాటు సాహిత్యం, వస్త్రదానం, దక్షిణ తాంబూలం ఇవన్నీ కూడా ఇవ్వాలండి. కార్తీక మాసంలో ఎలాగూ దీపదానం చేస్తాము, సాహిత్యం ఇస్తాము, దక్షిణ తాంబూలం ఇవన్నీ కూడా బ్రాహ్మణులకు ఇస్తామండి. ఈ కథ చదువుకొని ప్రతిరోజు అక్షంతలు వేసుకొని ఇలా కార్తీక మాసంలో దీపదానం చేస్తే మనకు ఒక నోము కూడా పూర్తి అవుతుంది. చాలా సులభమైన నోము కథ కూడా ఇది. ఫ్రెండ్స్, ఈ దీపదానపు నోము కథ మీరు ఇంతకుముందు ఎవరైనా చేసుకొని ఉంటే మీరు ఎలా చేసుకున్నారనే విషయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా. ఎందుకంటే ఎవరైనా ఈ నోము పట్టుకోవాలి చేసుకోవాలనుకుంటే చేసుకోగలుగుతారు కదా. అందుకే వీలైనంత మందికి షేర్ చేయండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్